20 రోజుల నుండి మేము ఏదైతే బాధితుల తరఫున ఉండి వారి తరఫున కొట్లాడుతున్నందుకు మాపై ఎన్నో ఒత్తిళ్లు ఎంతో మందితో మాకు ఫోన్లు చేసి బెదిరించి మాకు మీరు సైలెంట్ అవ్వాలి, దీంట్లో మీరు మాట్లాడొద్దని మేము చాలా పెద్దలతో మాతో మాట్లాడిస్తా ఉన్నారు. అయితే మేము బాధితుల తరఫున గత 20 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము కంప్లైంట్ చేసి ఆ రోజు చెప్పాము, 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతోని ప్రతిరోజు మీడియా ముందు మాకు వచ్చినటువంటి ఆధారాలు పూర్తిగా బయట పెట్టాం. ఈరోజు ఏదైతే మంగ్లీ గారి సోదరుడు శివ చవాన్ ప్రెస్ మీట్ పెట్టారు. గత 20 రోజుల నుంచి ఈ శివ చవాన్ ఎక్కడ దాచుకున్నాడు? ఈ రోజు పాల్తీ రమేష్ చనిపోయిండు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి పూర్తి బాధ్యత మీరు వహిస్తారా? ఈ గత 20 రోజుల నుంచి మీరు ఎక్కడికి వెళ్లారు? ఈరోజు ఆ కుటుంబానికి ఎందుకు పరామర్శించలేదు? ఈరోజు ఆ కుటుంబానికి దిక్కేవారు? ఈరోజు మీపై ఇంత ఆరోపణలు చేస్తుంటే మీరు ఓర్వలేక ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు. మరి ఇదే అసిస్టెంట్ రమావత్ రమేష్ చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉంది కదా. నువ్వు చెప్పే దాంట్లో, రమావత్ రమేష్ చెప్పే దాంట్లో మరి కోకాపేట్ సర్వీస్ సెంటర్ లో నువ్వు బండి 10 నిమిషాల పాటు ఎందుకు ఆపినావు? అక్కడికి వెళ్లి 30 లక్షల రూపాయల బ్యాగు ఏ కారులో పంపించినావు? ఈ క్లారిటీ చెప్పకుండా ఎందుకు నువ్వు జంప్ అవుతున్నావు? శివ చౌహాన్ దీనికి పూర్తి ఆధారాలు. నీకెవరో తెలియని వ్యక్తులతోని కర్నూలులో నువ్వు హోటల్లో భోజనానికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో గుడ్లకు ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నావు? మరి కర్ణాటక మాజీ మంత్రి తన మనవడి దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మరి మీ అక్క మిర్యాలగూడ నుంచి ఒక్కసారి నేను భోజనం చేసిన పాపానికి నన్ను ఈరోజు ఈ విధంగా నన్ను కుట్ర పంతున్నారన్నారు. మరి ఈ ఫోటో ఎక్కడిది? మీ అక్క ఒక్కసారి కలిసిందన్నది కదా, మరి ఈ ఫోటో ఎక్కడిది? ఈ రోజు మధు మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి వీడియోని మేమంతా మీడియా ముందుకు పెట్టాము. ఎస్, ఈ రోజు బాధితులు మా తరఫున ఉన్నారు. బాధితులకు అన్యాయం జరిగిపోతుంది. ఇకపై మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అలాగే ఇకపై ఈ ప్రెస్ మీట్లు ఉండవు. ప్రజా పోరాటాలు బాధితులతోనే దిగుతాం.